ఆదోని ప్రజలకు శుభోదయం. ఈరోజు కురిసిన ఒక గంటన్నర వర్షానికే ఈరోజు చూస్తే మనం ఆదోనిలో మొత్తము వంకలు పొంగి ఇళ్లలోకి నీరు వచ్చిన దుస్థితి ఏర్పడింది. మరి ఇది పూర్తిగా ఆదోని మున్సిపల్ కమిషనర్ గారి వైఫల్యం తప్ప మరొకటి కాదు. ఈయన కేవలము పార్థసారథి గారి రాజకీయ కక్షలకు పనికొస్తున్నాడు తప్ప ఈయన ఏమాత్రం కూడా మరి ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఎలా తొలగించాలనే పని మీద చేయడం కాబట్టి ఆదోని మున్సిపల్ కమిషనర్ బదిలీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మరో ముఖ్య విషయం ఏమంటే మరి ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆదోని సందులో తిరిగి సమస్యలు తెలుసు అన్నాడు, కానీ ఆయన 1 year అయినా కూడా ఈరోజు ఒక వర్షానికి కాలువలు నిండి ఇళ్లలో నీళ్ళు వస్తుంటే మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తుందని పార్థసారథి గారిని ప్రశ్నిస్తున్నాము. మరి ఖచ్చితంగా ఎమ్మెల్యే అనేది ఒక ఊరికి పెద్ద మనిషి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ప్రతి చిన్న వర్షానికి కూడా వర్షాలకి రోడ్లు నిండిపోయే దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు తమ వృత్తికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆయన మరి రాజకీయాలు ఎందుకున్నారు ఆయనకే తీరాలి. మరో విషయం ఏమంటే ఆదోని మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, అదే టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, కేవలము ఈ యొక్క షాప్స్ ముందు ఇండ్ల ముందు మెట్టుకొచ్చే కార్యక్రమానికి ఏదో తూతుమంత్రంగా చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో ఒక టౌన్ లెవెల్లో చేయడం లేదు. మనం చూస్తే అది SC ST కేసు ఏదో ఎమ్మెల్యే మీద పెట్టబోతున్నారు కాబట్టి దానికోసం పోరాడే వాళ్ళని, దళిత సర్పంచ్కు అనుకూలంగా పోరాడుతున్న వారిని కక్ష సాధింపు చర్యగా తప్పుడు కేసులు పెట్టడానికి, వాళ్ళ షాపులు తీసేయడానికి కుట్ర పంతున్నారు తప్ప మరి వీళ్ళు కేవలము ఒక ఎమ్మెల్యే పార్థసారథి గారి పావులుగా మారిపోయారు మున్సిపల్ అధికారులు. ఖచ్చితంగా వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఖచ్చితంగా చూడండి, ఇప్పుడు ఆదోనిలో చూసినట్లయితే మరి చిన్న వర్షానికి ఈరోజు ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. మరి దీనికి ఎవరు కారకులు అని చెప్పి మరొకసారి ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా ఉన్నతాధికారులు స్పందించి ఆదోని మున్సిపల్ కమిషనర్ను బదిలీ చేయాలని, అదేవిధంగా కొత్త కమిషన్ తీసుకొచ్చి ఆదోనిలో మాస్టర్ ప్లాన్ డెవలప్ చేయాలని, కాలువలను విస్తరించి ఇలా వంకలో చిన్న వర్షాలకి ఇళ్లలోకి నీరు వచ్చే విధానానికి మరి స్వస్తి పలకాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా మానవ హక్కుల సంఘానికి కూడా ఆదోని మున్సిపాలిటీపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, MHP రాష్ట్ర కార్యదర్శి.